This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్ ఛానల్ గైస్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అని కూడా రెగ్యులర్గా మనకి ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. అన్ని అప్డేట్స్ మనం అయితే కవర్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఆధీనంలో వర్క్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. December 15th కల్లా మీరైతే అప్లికేషన్ అయితే మీరు పెట్టేసుకోవాలన్నమాట. సో తప్పకుండా ఈ రోజు నుంచి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్గా మనకైతే 2 weeks బ్యాక్ కూడా మనకి ఒక నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బట్ క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అసలు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అన్నీ కూడా ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళైతే రిలీజ్ చేశారు కాబట్టి ఈ పట్ల వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నమాట. 2 years తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. 85,000 వరకు మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఓకే, అన్ని కూడా వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి తీసుకొని మేమైతే ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అయితే ప్రెజెంట్ చేస్తాం. ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు కెరీర్ పేజ్లోకి వెళ్ళి. గ్రేట్. సో అన్ని డీటెయిల్స్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకైతే ఇక్కడ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ద అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఓ అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్. అందులో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో మనకి జర్నలిస్ట్ అండ్ హిందీ ఆఫీసర్స్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ మనకి December 2025 మనకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. లాగిన్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హోలీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం అసలు వెబ్సైట్ ఏంటి అని కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ December 2025. సో రిక్రూట్మెంట్ ఆఫ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. టోటల్ వేకెన్సీస్ మనకైతే 300 అయితే ఉన్నాయి. సో బ్రహ్మాండంగా మన ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కూడా బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 300 వేకెన్సీస్లో 285 వేకెన్సీ ఏమో జర్నలిస్ట్కి, నెక్స్ట్ మనకైతే 15 వేకెన్సీ వచ్చాడు మనకైతే హిందీ ఆఫీసర్స్కి అయితే వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏమో మనకి 1st December నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఏమో 15th December వరకు ఉంటుంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు చూస్తే మనకైతే 1st December నుంచి 6:30 PM నుంచి మనకి 15th December వరకు మనకైతే ఉంటుంది. అప్పటి వరకు మీరైతే ఆన్లైన్లో మనకి ఫీజు పే చేయొచ్చు అనమాట. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే సో Tier 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మనకి 10th January అని వాళ్ళే ఇచ్చేసారు. నెక్స్ట్ దాని యొక్క కాల్ లెటర్స్ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత Tier 2 సో మనకి మెయిన్స్ ఉంటాయి కదా, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చినప్పటికి 28th February 2026 వీళ్ళైతే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అసలు ఎలా డివైడ్ చేశారనేసి ఈ యొక్క 2 roles మీరు ఇక్కడ 2 discipline నుంచి కూడా మనకి క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఈ యొక్క టేబుల్ని. సో ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సర్వీస్ కండిషన్స్ అయితే ఉంటే తప్పకుండా మీరైతే ఇక్కడ చూడండి మనకి ద మినిమం స్టే అట్ ది ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి 3 years మనకైతే ఉంటుందట. సో క్యాండిడేట్స్ సెలెక్టెడ్ యాజ్ హిందీ ఆఫీసర్ విల్ బి రిక్వైర్డ్ టు కంటిన్యూ ద సేమ్ స్పెషలైజేషన్ ద మినిమం 5 years మీరైతే తప్పనిసరిగా మీరైతే అక్కడ చేయాలని వీళ్ళైతే చెప్తుందన్నమాట. ప్రొబేషన్ కూడా మనకైతే ఉంటుంది. గ్యారంటీడ్ బాండ్ ఇది మాత్రం చూడండి, మినిమం మీరైతే తప్పకుండా 4 years అయితే వర్క్ చేయాలి. ఒకవేళ కనుక 4 yearsలో కనుక మధ్యలో కనుక వెళ్ళిపోతే 1 year గ్రాస్ శాలరీ మీరు అక్కడ పే చేసి వెళ్ళాల్సి వస్తుంది. అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇంకా అమెండ్మెంట్స్ చూడండి సూపర్ ఉంటుంది. మనకి బేసిక్ పే మనకి 50,925 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 96,765 వరకు కూడా వేరీ అవుతుందన్నమాట. సో అంటే మనకి ఫైనల్గా వచ్చేటికి అంత వరకు ఉంటుంది. ఇంకా అప్రాక్సిమేట్గా చూస్తే 85,000 per month మనకైతే వస్తుందని విలేజ్ చెప్పిస్తారు ఇక్కడ. దాంతోపాటు మనకి అన్ని ఎలివెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఎల్టీఎస్, గ్రాట్యుటీ, పిఎఫ్ సంబంధించి అన్ని కూడా మనకైతే ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 30th November 2025 కల్లా మీరు కనుక జర్నలిస్ట్ ఆఫీసర్స్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మీరు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే సరిపోతుంది. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు 55% ఉంటే చాలు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే మరి హిందీకి రాజ్యసభ ఆఫీసర్స్ కనుక మీరు అప్లై చేద్దాం అనుకుంటే మాస్టర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ విత్ హిందీ మాస్టర్స్ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ మనకి హిందీ మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం నుంచి హిందీ సబ్జెక్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి
అయితే ట్రై చేయొచ్చు అని చెప్పారు. మాస్టర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అది హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ మీడియం కంపల్సరీ ఎలెక్టివ్ అట్ ది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆర్ఆర్ చెక్ చేసుకోండి గైస్. ఓకే, అది హిందీకి సంబంధించి అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కూడా అయిపోయిన తర్వాత మనకి ఏజ్ మనకి ఉంటుంది. సో మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు యాజ్ ఆన్ ఇక్కడ చూడండి మనకి 30th November 2025 కల్లా మినిమం 21 మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు కదా, ఆ 2 డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. ఓకే, మీ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికేమో 3 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికేమో 10 years అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలుసుకుని మనకైతే 5 years అయితే ఉంటుంది. తర్వాత మనకి డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ డ్యూరింగ్ ద హాస్టిలిటీస్ విత్ ఫారిన్ కంట్రీస్ ఇక్కడ చూస్తే మనకి 3 years అయితే ఇస్తున్నారు. అదే విడోస్ డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 9 years వరకు ఇస్తున్నారు. ఇంకా ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చేటికి 8 years వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇవంతా కూడా గవర్నమెంట్ నామ్సే ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క డీటెయిల్స్ గైడ్ లైన్స్ అన్ని కూడా మీరైతే ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా కావాల్సిన గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ phase 1 వచ్చేటప్పుడు మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు, మీ అందరికీ తెలిసిందే. సో బోత్ జర్నలిస్ట్కి అండ్ ఇక్కడ మనకి హిందీ ఆఫీసర్స్ కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకైతే ఇస్తారన్నమాట. ఆ 100 ఆబ్జెక్టివ్ సైజ్లో కూడా మనకైతే 3 sections వైజ్ వీళ్ళైతే డివైడ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ వస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. 30 marksకి 20 minutes మనకైతే ఇస్తారు, ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్ 35 questions 20 minutes. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ టైప్ 35 questions 20 minutes అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా మనకైతే 100 marksకి వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు మనకైతే అప్లికబుల్ ఫర్ జర్నలిస్ట్ ఓన్లీ అనేసి మెన్షన్ చేస్తారు. ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 200 marksకి వీళ్ళైతే ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ 30 marksకి వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. రెండు కూడా ఒకేసారి జరుగుతాయి, గమనించండి. సో ఆబ్జెక్టివ్ టెస్ట్కి వచ్చేటప్పటికి మనకైతే 2.5 hours డ్యూరేషన్ మనకైతే ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఆబ్జెక్ట్ అయిపోయి ఫర్ జర్నలిస్ట్కి వచ్చేటప్పటికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మీద మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండివిజువల్గా చెప్పంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద 45 questions 45 marksకి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మీద 40 questions 40 marksకి, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ మీద 40, నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద 40, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 35. టోటల్గా చూసుకుంటే మనకి 200 marksకి 200 questions అయితే ఇస్తారు అనమాట. 150 minutes మనకైతే ఇస్తారు. ఇంకా డిస్క్రిప్టివ్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సో ఎస్ఏ అయితే మీరు రాయాల్సి వస్తుంది 20 marksకి, ప్రిసైజ్ వచ్చేటప్పటికి 10 marksకి. టోటల్గా మనకి 2 questions ఇస్తారు. సో మ్యాక్సిమం 30 marks ఉంటుంది. టోటల్గా 30 minutes మనకైతే ఇస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్టివ్ టైప్ అంటే 30 minutes 30 marks విల్ బి ఆ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా హిందీ ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకైతే మెయిన్ ఎగ్జామినేషన్ ఏమో 200 marksకి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో 50 marksకి అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ అంతే రీజనింగ్ ఇంగ్లీషు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద కూడా మనకైతే క్వశ్చన్స్ ఉంటాయట. జనరల్ అవేర్నెస్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉంటుంది. దాంతోపాటుగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మీద మనకైతే ఇంగ్లీష్ ఎస్ఏ ఉంటుంది, హిందీ ఎస్ఏ కూడా ఉంటుంది గైస్. ఓకే, గమనించండి. సో టోటల్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఏమో 150 క్వశ్చన్స్ ఇస్తారు. మనకి 200 marksకి అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. 120 minutes మీకు ఇస్తారు. డిస్క్రిప్షన్లో 5 questions ఉంటాయి, 50 marksకి ఎవాల్యుయేట్ చేస్తారు. 60 minutes మీకు అయితే టైం అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. రాంగ్ ఆన్సర్కి వచ్చేటప్పుడు మనకైతే ఇక్కడ చూడండి 1/4 mark అయితే మనకైతే డివైడ్ అవుతుంది. సో దట్ మీన్స్ మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్ చేస్తే ఒక ఫుల్ మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాలని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా మనకి బయోమెట్రిక్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకైతే ఇంటర్వ్యూ తోటి సో వీళ్ళైతే ప్రాపర్గా మనకైతే జాబ్ అయితే ఇస్తారన్నమాట. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అసలు వెరిఫికేషన్కి మొత్తం అసలు ఎవాల్యుయేషన్కి అండ్ వెరిఫికేషన్కి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళని కూడా ఇదే మనకైతే ఇచ్చారు. తర్వాత అవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో మీకైతే ఫైనల్ సెలక్షన్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, సో ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1st December నుంచి 15th December మధ్యలో మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఏమో 250 rupees ఇంక్లూజివ్ ఆఫ్ GST మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు 1000 rupees మీరైతే పే చేయాల్సి వస్తుంది. సో అని ఇక్కడ ఇచ్చారు, ఇంక్లూజింగ్ GST అని కూడా మెన్షన్ చేస్తారు. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట, గమనించండి గైస్. ఓకే, సో అది కూడా మీరు ఓరియంటల్ ఇన్సూరెన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే పే చేస్తారన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి phase 1 వచ్చేటికి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు ఉంది. నెక్స్ట్ దాంతోపాటుగా విశాఖపట్నం, తిరుపతి అయితే ఇచ్చారు. సో చెక్ చేసుకోండి. ఇంకా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణకు
తెలంగాణకు వచ్చేటికి హైదరాబాద్ అయితే ఇచ్చారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే, ఇలాగా మనకి ఇంకా ఫేజ్ 2కి వచ్చేటికి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఓన్లీ హైదరాబాద్ ఇచ్చారు గైస్. సో మనకి హైదరాబాద్ దాంట్లో మనకి అయితే మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మీరైతే రాస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే ఫస్ట్ మనం అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం, తర్వాత ఫీజు పేమెంట్ చేస్తాం, తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 1st డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ మధ్యలో. ఓకే, మీ యొక్క ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో దాంతోపాటుగా డిక్లరేషన్ లెటర్ తెలుసు కదా మనకి బ్యాంక్కి ఎలా అయితే అప్లై అయితే చేసుకుంటాం సేమ్ అంతే డిక్లరేషన్ లెటర్ ఒకటి రెడీ చేసుకుని దాని ఫోటో తీసుకుని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా క్లియర్ ఇక్కడ ఇచ్చేసారన్నమాట. ఓకే, ఇండివిజువల్గా మనకి ఫోటోగ్రాఫ్కి అసలు ఎంత సైజ్ ఉండాలి, సిగ్నేచర్కి అసలు ఎంత సైజ్ ఉండాలి, నెక్స్ట్ డిక్లరేషన్ లెటర్ ఏ లెవెల్లో ఆర్ ఏ ఫార్మాట్లో స్కాన్ చేయాలనేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి 34 పేజెస్ తోటి యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క పీడిఎఫ్లో మీకు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్క్రైబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇదే పీడిఎఫ్లో ఇచ్చారు కాబట్టి క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్ గైస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ఎక్సలెంట్ నోటిఫికేషన్ 300 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైతే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.